ధ్యానాల కూడికలో 5వ దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకొని నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో పుష్ప గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపించవలసిందిగా మనం చేస్తాము. దేవాది స్తోత్రాలు ప్రభు, గొప్ప దేవుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభు. యేసయ్య తండ్రి, దేవాది దేవునికి వందనాలు నా తండ్రి. గొప్ప దేవుడు అయిన తండ్రి, మహిమ గల తండ్రి, జాలి గల దేవ నా ప్రభు. నాయన నీ దేవుని సహాయం ఇస్తున్న తండ్రి నీకు స్తుతులయ్యా తండ్రి నా ప్రభు. నాయన జరిగిన ఈ ఆరాధన అంతట్లో మా మధ్యన మీరుండి నడిపించిన ఆయన నీకు స్తుతులయ్యా తండ్రి. సకాలంలో నా బిడ్డలు ఆయన నువ్వు తోడుకురా నా ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో నాయన సాయంకాల సమయంలో తండ్రి నాయన 5వ రోజు నాయన నీ సన్నిధిలో మేము స్తుతించి ఇచ్చిన దేవా నీకు స్తుతులయ్యా నాయన. మా కొరకు నా ప్రభా నువ్వు తండ్రి రక్తాన్ని ఖర్చవు నాయన ప్రభా. శరీరం నలుపుకుంటున్నావు తండ్రి మా కొరకు నువ్వు నాయన సిలువలో నాయన ఎంతో నాయన మా పాపభారం అంతా నాయన నువ్వు మోసి మమ్మల్ని తండ్రి నీ కరుణ నీ జాతితో మమ్మల్ని నిలబెట్టుకున్న దేవా నీకు స్తుతులయ్యా. ఇప్పుడు నాయన తండ్రి వాక్కులో మీరుండండి నా ప్రభా. వాక్కు మాకు తండ్రి నువ్వు నాయన ఏమి ఇవ్వదలుచుకున్నావు నాయన నీ వాక్సరంగా మీకు ఇచ్చి పోషించి నాయన వాక్యాన్ని నాయన మాకు తినిపించేయాలి జరిగి ఈ ఆరాధన అంతలో మీరు తోడండి దేవా. ఈ కొద్ది ప్రార్థనయ్యా నీ ఆదర్శానికి చేర్చుకుని పాటల్లో మీరుండండి ఆయన వాక్కులో మీరుండండి నా తండ్రి. ఈ కొద్ది ప్రార్థన నీ ఆదర్శానికి చేర్చుకుని మీరు త్వరగా వస్తున్నా దేశాన్ని పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. యేసు ఏ ప్రభు యేసు అనే పాట పాడుకుందామండి. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుదా సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుదా సమాధానాధిపతి స్వాతంత్ర
కాలి సమాధిలో మరణమును సైనిక చేసిన నీవే కదా. కాలి సమాధిలో మరణమును సైనిక చేసిన నీవే కదా. కలమయుడను సాతానుని గర్భం ఖండనమాయె కదా. కలమయుడకు సాతానుని గర్భం ఖండనమాయె కదా. శిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. నీ రక్తమే నీ రక్తం అనే పాట పాడుకుందాము. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును.
క్షమా అనే పాట పాడుకుందామండి. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా, కలువరిలో నా పాపము పొంది సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంది సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాప క్షమా, దోషము చేసిన నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసిన నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాప క్షమా, పాపము చేసి ధరించితి మరణం, శాపముగానే నాశించినది. పాపము చేసి ధరించితి మరణం, శాపముగానే నాశించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాప క్షమా, నీ మరణపు వేదన వృథ కాదు, నా మది నీ వేదనలో మునిగే. నీ మరణపు వేదన వృథ కాదు, నా మది నీ వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలో పాప క్షమా, ఎందుకో నాపై ప్రేమ, అందదయా స్వామి నామదిని. ఎందుకో నాపై ప్రేమ, అందదయా స్వామి నామదిని. అందులకే భయమొందితిని, అందులకే భయమొందితిని. బాసిల్లెను సిలువలో పాప క్షమా, నిందిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ పాదంబులను. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా. దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మీకు సమయాన్ని అందజేస్తా ఉన్నాం. దయచేసి సద్వినియోగం చేసుకోవాలని మనం అందరం కలిసి పాడదాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము రక్తము మహాసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 ప్రత్యేకమైన పాటను పాడి దేవుని మహిమపరిచిన శేఖర్రావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సిస్టర్ మౌనిక గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. స్తోత్రములు 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 తండ్రి నాయన ప్రభువు యేసయ్య మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మేమందరం కూడినాను నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా ఇంకా రావాల్సిన బిడ్డలు మీ సన్నిధి నడిపించుకున్నాను బ్రతికి నడుపుకున్నాను తండ్రి. అయ్యా చెప్పబోయే వాక్యాలు నా తండ్రి మీరు మీ దైవ సేవలకి నా తండ్రి తోడుగా ఉన్న ప్రభు. ఆ వాక్యానుసారంగా మేము నడుచుకుంటాం సహాయం చేసి మేము బ్రతికి నడుపుతూ వచ్చిన ప్రార్థన మీ పాదంతో చేర్చుకోమని నా నదులేడవ యేసుక్రీస్తు పుణ్యమున అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినాన దేవుని యొక్క వాక్యము అపోస్తల కార్యం 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకొని మరి ఆ వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును
నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఈవేళ ఈ యొక్క సువార్త పౌలు విషయానికి వచ్చేటప్పటికి ఈ సువార్త లేదా శుభవార్త పౌలు విషయంలోకి వచ్చేటప్పటికి ఆయనకి ఎలా ఉంది అంటే ఇది కృపతో నింపబడినదిగా ఉన్నది. సువార్తను ప్రకటిస్తే దేవుని యొక్క కృపను నేను పొందుకుంటాను అని పౌలు భక్తునికి అర్థమైంది. నేడు ఇవాళ మరి ఆయన కృప మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలి అని అంటే ఆయన యొక్క మరి ఆ గ్రేస్ ని మనము సమృద్ధిగా పొందుకోవాలి అని అంటే ప్రాముఖ్యంగా ఇవాళ పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటిది అని అంటే సువార్త ప్రకటించుటలో నేను దేవుని యొక్క కృపను పొందుకుంటా ఉన్నాను. ఇవాళ ఈ వచనాన్ని మనము ఒకటొకటిగా చదువుకుంటా వెళ్ళినట్లయితే అనేక అంశాలను దీంట్లో నుంచి మనము ధ్యానించుకోవచ్చు. అయితే దేవుని కృపా సువార్తను గురించి అక్కడ రాయబడిన పదాలు మనం చూడాలి. సువార్త ఎలా ఉందట? కృపతో నింపబడినదిగా ఉన్నదట. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటిదనంటే సువార్త కృపతో నింపబడి ఉన్నది కనుక కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా నా పరుగును. ఇవాళ మన పరుగులు సాయంకాలం 7:30 గంటలు ఈ కూడికకి రావాలని ఆశతో మన ఉద్యోగాల నుంచి కావచ్చు, మన ఇంట్లో పనులు కావచ్చు, అన్ని త్వరగా ముగించుకొని 40 దినాలు కాకుండా మిగతా రోజులు, మిగతా 325 రోజులు ఎవరైనా ఇంటికి ఈ టైంలో వెళ్తే ఏం చేస్తూ ఉంటాము? నానా విధాలైనటువంటి బిజీ పనుల్లో ఉంటాం. ఇంకా కొంతమంది ఇంటికి చేరి ఉండకపోవచ్చు, లేకుంటే చాలా బిజీ అయినటువంటి పనుల్లో ఈ ప్రత్యేకమైన 40 దినాలు మనము ఈ యొక్క కృపా సువార్తను గురించి మరి మనం అందరం ఏం చేస్తా ఉన్నామంటే మన పరుగును దేవునికి కనపరుస్తా ఉన్నాం. ఇవాళ ఆ యొక్క పరుగును మరి దేవుడు గుర్తించిన ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ సువార్తను ప్రకటించుటకు మన పాదములు ఎప్పుడు పరిగెడతా ఉండాలి అని మొట్టమొదటి అంశంగా మనము ఈ యొక్క వచనంలో నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాట. రెండవదిగా మనం చూసినట్లయితే నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను. ఎవరి వలన పొందిన పరిచర్య? ప్రభు అయిన యేసు వలన. ఈ నేడు ప్రతి ఒక్కరు ఏమి పొందుకొని ఏమి బోధిస్తా ఉన్నారు అంటే వారికి వ్యక్తిగతముగా దేవుడు బయలుపరిచిన విషయాలను బోధిస్తా ఉన్నారు. వారికి నచ్చిన విధముగా బోధను వారికి నచ్చిన తీరులో వారు ప్రకటించుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో రాయబడినట్లు ఎవరికి ఎలాగైతే ఇష్టమో ఆ మాటలను తెలియజేస్తూ కొన్ని సంఘాలు ఈ యొక్క బోధను బోధించడం మనం చూస్తా ఉన్నాం. మనము సంఘాలలో బోధించవలసింది ఏంటిది అని అంటే రెండవదిగా మనం గమనించినట్లయితే నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, లేకుంటే ఆ బోధను మట్టుకే మనము సంఘములో నేర్పించాలి. అది వాళ్ళకి ఇష్టం కాకపోయినా, వినాలనిపించకపోయినా క్రీస్తు బోధ ఒక్కటే మన జీవితాలను పరలోక రాజ్యానికి చేర్చగలుగుతుంది. మన అప్పులు పోవడం వల్ల మనం పరలోక రాజ్యానికి చేరాం, మన అనారోగ్య పరిస్థితులు బాగవడం వల్ల మనము పరలోక రాజ్యానికి చేరము. కానీ క్రీస్తు బోధను ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన పరిచర్యను ఎవరైతే జరిగిస్తారో వారు మట్టుకే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. కనుక ఈ కృపా సువార్త అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది అనేది ఈ 24వ వచనంలో నుండి మనం నేర్చుకుంటున్న పాఠము. మూడవదిగా మనం గమనించినట్లయితే తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నా ప్రాణము నాకెంత మాత్రం ఎలా ఉందట? ప్రియమైనదిగా లేదు. ఇవాళ మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే మన ప్రాణము దేవుని విషయం వచ్చేటప్పటికి మనము దానిని లెక్క చేయకుండా దాన్ని దేవుని కొరకు ఉపయోగించవలసిన వారమై ఉంటాం. దీనిని మనం ప్రారంభించాలంటే మొట్టమొదటిగా అనుదినము మన యొక్క శరీరాన్ని మనము నల్లగొట్టుకోవాలి. శరీరాన్ని మనం ఎలా నల్లగొట్టుకోగలుగుతాం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారే చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు
ఈ 40 దినాల ఉపవాసము చాలా మంది ఈ రోజుల్లో అంటున్నారు, లెంట్ డేస్ పాటిస్తున్నారా, మీరు నాన్ వెజ్లు మానేస్తున్నారా, మీరు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నారా, 40 దినాలే ఎందుకు ఆరాధిస్తున్నారు అది ఇది అని అంటే, నిన్న సురేష్ గారు చెప్పినట్టు ఇది ఓటీ లాంటిది. ఇంకా ఎక్స్ట్రా టైం దేవుని మందిరంలో గడుపుతున్నామని మనం ఆ తలంపుతోనే దేవుని మందిరానికి రావాలి, కానీ ఇంకా వేరే ఉద్దేశంతో మనము రాకూడదు. ఇది ఆచారము ఏమాత్రము కానే కాదు. ఈ సంఘాన్ని స్థాపించిన సేవకులు మా తండ్రి గారు రెవరెండ్ కే జాన్ పాల్ గారు అయితే ఈ 40 దినాలు ఎప్పుడు పాటించలేదు. సో 40 దినాలు ఇవి మన జీవితాలను మార్చేవిగా ఉండాలి అని సంఘము మరి కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క మరి ఏర్పాటును చేసుకొని ఈ విధముగా ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ టైం. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, చాలా ఎండలు పెరుగుతున్న సమయాలుగా ఉంటాయి, ప్రకృతి మారుతూ ఉంటుంది, చాలా విభిన్నమైనటువంటి కారణాల వలన ఈ యొక్క కూడికలను మనం పెట్టుట ద్వారా దేవుని మందిరాన్ని ఇష్టపడిన వారు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనుకున్న వారు దేవుని మందిరానికి వస్తారు అని ఆశ కలిగి మరి పాస్టర్ గారి మీటింగ్లో ఈ అనుదినపు ఈ 40 దినాలను పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. నేడు ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, ఇందాక తెలియజేస్తుంది కదా 40 దినాలు వచ్చినాయి అని అంటే వాళ్ళంతా బయలుదేరుతారు అన్నట్టు ఒక గుంపుగా ఈ యొక్క 40 దినాలను పాటించే వారిని చేసేసారు. కానీ మనం ఆ రీతిగా ఉండకుండా మనము వీటిని ఆచారముగా పాటించకుండా మన వ్యక్తిగత జీవితానికి మేలుకరముగా ఉండాలి అని అనేకులకు మరి మనము ఈ నెలలో ఒక్కరికైనా నేను ఈ సత్య సువార్తను, ఈ కృపా సువార్తను ప్రకటిస్తాననే తీర్మానమును మనము తీసుకోగలిగినప్పుడు ఈ 40 దినాలు మన జీవితాలలో ఎంతో శ్రేయస్కరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ మనము గమనించినట్లయితే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనను. మన శరీరాన్ని మనం నలగొట్టే విషయంలో మనము అనుదినము ప్రయాసపడవలసిన వారమై ఉంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సిలువ వేయబడక ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నాడా? అది ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నాడా? లేనప్పుడు మీరెందుకుంటున్నారు అనే ప్రశ్నలు వేస్తా ఉన్నారు. అసలు ఆయన 40 దినాలు ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు అని అంటే, సువార్త ప్రకటింపక ముందు, అంటే 30 సంవత్సరాలు ఆయన మరి బాప్తిసం పొందుకొని 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటించక ముందు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. 40 దినాల యొక్క ప్రాముఖ్యతలను మనము చాలా అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఈవేళ ఈ 40 దినాలు సంఘం మనకి ఏర్పాటు చేసింది ఎందుకు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆచారముగా వీటిని చేయట్లేదు, కానీ మనము దినాభివృద్ధి దేవునిలో ఎదుగునట్లు ఈ 40 దినాలు ఉండాలి అని మనము ప్రయాసపడతా ఉన్నాం. కావున ఇవాళ మన శరీరమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా మనము ఎంచుకొనకుండా మనము జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దేవుని యొక్క కృప విస్తారముగా మన యొక్క జీవితాల మీద ఉంటది. ఇవాళ 3 ప్రాముఖ్యమైన అంశాలను ఈ యొక్క కృప మన జీవితాలలో ఏం చేస్తుంది అనే 3 అంశాలను ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము కృపలో ఎదిగే వారిగా మనం ఉండాలి. కృపలో ఎదగడం అంటే ఈ కృప, ఆశీర్వాదము, దీవెన, ఇవన్నీ పదాలు మనము దేనికి ఎక్కువగా కేటాయిస్తామనంటే, ఎవరైనా ఒకరు బండి కొనుక్కున్నారంటే దేవుడు మిమ్మల్ని దీవించాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు అంటారు. ఎవరో కారు కొనుక్కున్నారంటే దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించాడు అండి అని అంటారు. ఎవరైనా ఇల్లు కొనుక్కున్నారు అని అంటే దేవుడు బహుగా ఆశీర్వదించాడు అని అంటారు. 3 బెడ్రూమ్ కొనుక్కుంటే దేవుడు అత్యధికమైన బహుమానాలన్నీ మీకే ఇస్తున్నాడు అండి అని అంటారు. అదే ఎవరైనా విల్లానే కొనుక్కున్నారు అనుకోండి, ఆశీర్వాదాలన్నీ మీ దగ్గరే ఉన్నాయండి అని అంటారు. చూడండి, బండి నుంచి విల్లాకి వెళ్ళేటప్పటికి ఆశీర్వాదం అనే పదము పెద్దదిగా అయిపోతా ఉన్నది. నేడు ఇదిగాన అవి ఆశీర్వాదాలే కావచ్చు, కానీ నిజమైన ఆశీర్వాదము పరలోక రాజ్యంలో ఉన్నది. నిజమైన ఆశీర్వాదము ఈ లోకములో నశించిపోతున్న ఒక ఆత్మని రక్షించుటలో ఉన్నది. అది ఎలా మనం చేయగలుగుతాం అంటే, దేవుని యొక్క కృప
మనకి తోడుగా ఉంటే గాని మనము దానిని చెయ్యలేము. అందుకే ఈవేళ మరి మనము కృపలో ఎదిగే వారిగా ఉండాలి. ఒక వచనాన్ని మనం చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఇక్కడ తెలియజేయబడుతున్న మాటను మనం చూసినట్లయితే, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు మనం ఏమవ్వాలంట? కృపయందు జ్ఞానమందును ఏమవ్వాలంట? అభివృద్ధి చెందాలి. ఎలా చెందగలుగుతాము? ఇక్కడ పేతురు భక్తుడు అభివృద్ధిని దేంతో పోలుస్తా ఉన్నాడు అని అంటే, దేవుని యొక్క కృప నీ కుటుంబంలో ఉన్నదా? నీవు అభివృద్ధిలో ఉన్నట్టు. దేవుని యొక్క జ్ఞానము నీ ఇంటిలో ఉన్నదా? నీవు అభివృద్ధిలో ఉన్నట్టు. కావున ఈవేళ ఈ కృప అనే విషయానికి వచ్చేటప్పటికి మనము దాన్ని తప్పు త్రోవ పట్టిస్తా ఉన్నాం. ఇహలోక సంబంధమైన వస్తువులు మనం కలిగి ఉండటం ద్వారా దేవుని యొక్క కృప విస్తారముగా మా పైన ఉంది అనే సాక్ష్యాలు కూడా మనం వింటా ఉంటాం. కానీ నిజమైన దేవుని యొక్క కృప దేనిలో దాగి ఉన్నది అని అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క కృప రక్షకుడైన యేసుక్రీస్తు యందలి దాగి ఉన్నది. ఆయన జ్ఞానము మనకి అభివృద్ధి కలుగజేస్తుంది. కనుక ఇవాళ ప్రతి విశ్వాసి కృపలో ఎదగడమే కాదు కానీ ఆయన యొక్క జ్ఞానములు కూడా ఎదుగుతూ ఉండేవారిగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మనం ఈవేళ దేంట్లో అభివృద్ధి పొందుతున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్న ఆదివార దినాన మనము యాకోబు పత్రికలో ధ్యానించుకున్న విధముగా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, మన అభివృద్ధి పరలోక సంబంధమైనదిగా ఉన్నప్పుడు ఇహలోక సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తాడు అని సొలొమోను భక్తుడిని మీకు జ్ఞాపకం చేయడము, మీకు ఒకవేళ జ్ఞాపకం ఉంటే నిన్న సొలొమోను నేను మీకు జ్ఞాపకం చేశాను. సొలొమోను దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? న్యాయమైనటువంటి పరిపాలన చేయుటకు నాకు జ్ఞానము కలుగు చేయి. న్యాయమైన పరిపాలన ఎక్కడ చేయాలని? ఆయన రాజ్యములో, భూలోక సంబంధమైనటువంటి తన రాజ్యములో పరిపాలన చేయాలని. నేను అనుకుంటాను దేవుడు కూడా అనుకుని ఉండవచ్చు, సొలొమోను కదా, దావీదు కుమారుడు కదా, ఈయన కూడా నాకు ధనధాన్యాలు కావాలి, ఐశ్వర్యం కావాలి అని అడుగుతాడేమో అని దేవుడు కూడా అలా ఆలోచన చేస్తున్నాడేమో. ఇక్కడ సొలొమోను దేవుని దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే, న్యాయ పరిపాలన నా రాజ్యంలో చేయనట్లు నాకు జ్ఞానము అభివృద్ధిగా దయచేయాలి అన్నప్పుడు దేవుడు జ్ఞానముతో పాటు ఏమిచ్చాడట? ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్క ఐశ్వర్యమును ఇచ్చాడు. సో మనం ఎప్పుడు కూడా రివర్స్ వేలో దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం, ఇక్కడ నుంచి దేవుని దగ్గరకు వెళ్తా ఉంటాం. దేవుడు అంటున్నాడు, నా దగ్గర నుంచి మీరు లోకం వైపు రావాలి, నా దగ్గర నుంచి నేనేం ఆలోచిస్తానో ఆలోచనలో ఉండాలి. అందుకే దేవుడు ఎలాగో సొలొమోను ఇవి ఐశ్వర్యాలు ఘనతలు అడుగుతాడు కనుక ఇవే ఇవ్వాలి అనే దేవుడు కూడా ఆలోచన చేస్తున్నాడేమో. కానీ దేవుని యొక్క ఆలోచనకు భిన్నముగా సొలొమోను ఏమని అడిగాడు? నాకు జ్ఞానమును దయచేయి. జ్ఞానముతో పాటు ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినట్లు మనము చూస్తా ఉన్నాం. నేను ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మనము అనుదినము కృపయందు ఎదిగే వారిగా ఉండాలి, అనుదినము దేవుని యొక్క జ్ఞానమందు ఎదిగే వారిగా ఉండాలి. అలా ఎదగాలి అనంటే, అలా అభివృద్ధి చెందాలి అనంటే మనకి మన జీవితాల్లో ఎవరు అవసరము, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అనంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా కానీ మన జీవితాలలో కృప విస్తరింపబడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే మన జీవితాలలో కృపను జ్ఞానమును అభివృద్ధి పరచగలుగుతారు. రెండవ అంశంగా మనం గమనించినట్లయితే గ్రేస్ ఇన్ సర్వింగ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము
10వ వచనాన్ని మనం చదివినట్లయితే అయినను ఆ, నేనేమై ఉన్నానో ఆయనలో నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలననే అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన నిష్ఫలం కాలేదు. ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడి నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ఈవేళ మనము ఒక ఆత్మను రక్షించాలని ప్రయాసపడాలి అంటే దానికి ఎవరికా ఏం కావాలంట? దేవుని కృప. ఇవాళ పౌలు భక్తుడు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఎలా ఉన్నా కానీ పౌలు భక్తుని చూసినప్పుడు చాలా మంది సంఘాల్లోనికి ఆయన వెళ్తున్నప్పుడు ఈ రోజుల్లో అయితే ఒక పాస్టర్ గారిని మనం ఎలా అంచనా వేస్తున్నాం అంటే ఆయన వేసుకునే సూటు బూటుని బట్టి మనం అంచనా వేస్తున్నాం. ఆయన వేసుకునే ఆ సూట్ ఇంత ఖరీదు ఉంటది, ఇలా చాలా గొప్ప దైవజనుడు అని అంటూ ఉంటారు. లేకపోతే ఆయన సంఘములో సభ్యులు ఒక చాలా గుంపులుగా ఉంటే ఈ సంఘపు పాస్టర్ గారు చాలా పెద్ద పాస్టర్ అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఆ దినాలలో పౌలు భక్తుడు కూడా మరి చేస్తున్న పనిని బట్టి ఆయన కూడా సంఘములో చాలా నాయకత్వాన్ని లేకపోతే చాలా అథారిటీని కనపరిచేవాడు కనుక ఆయన గురించి కూడా మరి జనులు అనుకునేవారేమో, అమ్మో ఆయన చాలా పెద్ద దైవజనుడేమో అని. కానీ పౌలు భక్తుడు అంటున్న మాటను మనం ఇక్కడ చూసినట్లయితే ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఇవాళ మనం లోకంలోనికి వెళ్ళి మీరు ఎలా కొనుక్కున్నారండి ఇల్లు అని ఒక అన్యస్తుడిని లేకుంటే అవిశ్వాసిని మనం అడిగామనుకోండి, మా దగ్గర అవి ఉన్నాయండి ఇవి ఉన్నాయండి వాటిని అన్నింటిని అమ్మేసి మేము కొనుక్కున్నాము అంటారు. లేకుంటే నేను చాలా జాగ్రత్తగా నా జ్ఞానం అంతా ఉపయోగించి ముందుగానే నేను చాలా డబ్బులు దాచిపెట్టానండి, ఆ డబ్బులతో నేను కొనుక్కున్నాను అని నానా విధములైనటువంటి ఇహలోకపరమైనటువంటి జ్ఞానాన్ని వారు కలిగి ఉండవచ్చేమో. కానీ నేడు మనము ఏమై ఉన్నాము, ఈ లోకంలో మన జీవితము ఏమై ఉన్నదో అది దేని వల్ల అంట? దేవుని కృప వలనే మనం ఇలా ఉన్నాము, ఈ రీతిగా ఆశీర్వదింపబడి ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఏ విషయంలో పౌలు భక్తుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు? నేను ఏ విషయంలో ప్రయాసపడ్డానని తెలియజేస్తున్నాడు అంటే కొరింథీ సంఘంలో వచ్చిన చిన్న డిస్టర్బెన్సెస్ గురించి ఆయన ఒక పత్రిక రాసి వారి దగ్గరికి వెళ్ళి పలానా దినాన వారిని కలిసి వారిని బాగు చేయడం, తెస్సలోనిక సంఘానికి వెళ్ళడం, కొలొస్సీ సంఘానికి వెళ్ళడం, ఫిలిప్పీ సంఘానికి వెళ్ళడం, ఎఫెసీ సంఘానికి వెళ్ళడం, ఇలా సంఘాల వెంబడి సంఘాలకు వెళుతూ ప్రయాసపడుతూ ఆయన ఎవరైతే ఎక్కడైతే అవిశ్వాసంలోనికి జారిపోతున్నారో దేవుని కృపను మరి విడిచిపెట్టి ఎవరైతే మరి ఈ లోకముగా వెళ్ళిపోతా ఉన్నారో వారందరినీ బలపరచుటకు అక్కడ పౌలు భక్తుడు ప్రయాసపడుతున్నట్లు మనము చూడగలుగుతా ఉన్నాం. ఆయన తన జీవితం కొరకు ప్రయాసపడలేదు, కానీ దేవుని యొక్క సత్య సువార్తను ఇతరులకు అందచేసే విషయంలో ఆయన ప్రయాసపడినట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకే ఆయన అంటున్న మాట ఏంటిది అంటే ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. మామూలుగా మనం చూస్తే ఫిజికల్ గా చూస్తే వెళ్ళింది, పత్రికలు రాసింది, ఆ సంఘాలను దేవుని కృపలో భద్రపరిచింది, దేవుని వాక్యంలో కట్టింది పౌలు భక్తుడే అయినప్పటికీ తన యొక్క తగ్గింపు ఇతరుల విషయంలో తాను చేసిన పనిని తన మీద మోపుకోకుండా తనకు తానుగా నేను చేసిన పనిని బట్టి అని చెప్పుకోకుండా, నేను చాలా సంఘాలలో సేవకులను మనం చూస్తా ఉన్నాం. వారందరూ చేసే ఆ యొక్క పనులలో లేకపోతే వారు చేసే ఆ యొక్క అద్భుతాలు ఆశ్చర్య కార్యాల్లో వారు చెప్పుకునే మాట ఏంటిది అంటే వారు చెప్పించే సాక్ష్యాలు కూడా మనం వింటే, నేను పలానా ఈ సంఘానికి వచ్చాను, ఈ పాస్టర్ గారు నా మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు, ఆయన ఏదో మాట్లాడాడు, నా యొక్క కష్టాలన్నీ చెప్పాడు, నన్ను కింద పడేశాడు అని
ఈ పాస్టర్ గారి గురించే చెప్పుకొని దినాల్లో మనం ఉంటా ఉన్నాం. నేడు మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే సొంత పనుల విషయమై ప్రయాసపడి సేవకులు అనేకులు ఉంటూ ఉండగా పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఒక ఆత్మను రక్షించడానికి ప్రయాసపడ్డాను, నాతో పాటు ఉన్న వారందరికంటే నేను కొద్దిగా ఎక్కువ ప్రయాసపడ్డాను. అయితే ప్రయాసపడినది ఎవరంట? నేను కాను, నా యందు ఉన్న దేవుని కృపయే. ఇవాళ దేవుని కృప లేకపోతే మనము ప్రయాసపడిన వ్యర్థమే అనే మాటని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. సో దేవుని కృప కొరకు అనుదినము విశ్వాసులమైన మనము మరి ఎదురు చూచేవారిగా ఉండాలి. దేవుని యొక్క కృప పొందుకోవాలి అని అంటే మనం అనుదినము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేవుని కృప మహాకృపను పొందుకున్నాడు కనుకనే నీ నా కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, నీ నా కొరకు ఉమ్ము ఊహించుకున్నాడు, నీ నా కొరకు శిలువలో ఆయన వేలాడి ఉన్నాడు. గడిచిన దినాల్లో నేను ఒక సేవకుడు వాక్యం వింటా ఉన్నాను. సేవకుడు వాక్యం వింటా ఉంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువుని శిలువ వేసే టైంలో ఆయన ఎలాంటి ప్రయాసకు గురయ్యాడు, లేకపోతే ఎలాంటి ఇబ్బందికి గురయ్యాడు అనే విషయాన్ని తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువను తీసుకొని వచ్చారు. సిలువను మోసుకొని వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సిలువను కింద పెట్టారు. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారిని పడుకోబెట్టారంట. పడుకోబెట్టి ఆయనను మేకులు కొడుతూ ఉన్నారు. మనం మామూలుగా చెక్క పనులు ఏమైనా చేస్తున్నప్పుడు కింద జాయింట్ చేయాలి అని అంటే మేకు కొడతాం. మేకు కొడుతున్నప్పుడు ఆ చెయ్యి వెళ్తుంది. చెయ్యి వెళ్ళిన తర్వాత ఆ సిలువ నిలవబడడానికి, సిలువ ఇప్పుడు నిలవబడాలి అని అంటే ఆ కొండలో చిన్న రంధ్రం చేస్తారంట. ఆ సిలువ వెళ్ళి దాంట్లో నిలబడేటట్టు చిన్న రంధ్రం చేస్తారంట. ఆ రంధ్రం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని తాడుతోనో దేనితోనో కట్టి ఉంటే బాగానే ఉండేది. ఆయనను మేకులతో కొట్టారు. మేకులతో కొట్టినప్పుడు అవే నొప్పిగా ఉన్నాయి. ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ సిలువను రోమా సైనికులు తీసుకొని వెళ్ళి హఠాత్తుగా దానిని లేపి అలా దించారు. దించినప్పుడు ఆ శరీరం ఏమైపోయి ఉంటుంది? తాడు కడితే పర్వాలేదు, అంత నొప్పి అనిపించదు. కానీ మేకులను చేతుకు కొట్టినప్పుడు హఠాత్తుగా అలా గుంతలో దించారు. దించినప్పుడు ఆ సిలువే చాలా బరువుగా ఉంటది. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు మేకులు కొట్టించుకొని ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆయన ఒక్కసారిగా మన పిల్లల్ని చిన్నప్పుడు చాలా ముద్దుగా వారిని ఎత్తుకొని టప్మని కిందకు దించామనుకోండి, పెద్దలు ఏమంటారు? అలా సడన్ గా వదిలేదురా, వాళ్ళ కాళ్ళు లేకపోతే ఎముకలు ఏమన్నా అవుతాయి అని అంటా ఉంటారు. లేకపోతే ఏదైనా గోడ దూకుతున్నప్పుడు కూడా పిల్లల్ని మనం ఏమంటాము? 2 కాలేసి దూకంటారా, 1 కాలేసి దూకొద్దు అని అంటా ఉంటాం. ఎందుకు? ఎముక అటు ఇటుగా అవ్వచ్చేమో అని. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన హఠాత్తుగా అలాగా ఆ గుంతలో ఆ శిలువ నిలబడేటట్టు దించారట. ఎంత ప్రయాస యేసుక్రీస్తు ప్రభువారు చేసి ఉన్నాడు. ఇదంతా చేయడానికి గల కారణం ఏంటిది అంటే దేవుని యొక్క కృప మెండుగా ఆయన పైన ఉన్నది. ఇవాళ దేవుని యొక్క కృప మన జీవితాల్లో కూడా ఉంటే మనం ఒక ఆత్మను రక్షించడానికి ప్రయాస పడగలుగుతాం. అందుకే ప్రయాసపడినది నేను కాను, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే. వీరందరూ ప్రయాసపడి సేవను చేయడానికి గల కారణం ఏంటిది అంటే వారు అనుదినము ఆ వ్రేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని, ఆ ఇబ్బందికరముగా వ్రేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని వారు చూస్తూ ఉన్నారు. కానీ ఇహలోక సంబంధమైన విషయాలను వారు ఎన్నడూ చూడలేదు. అందుకే పౌలు భక్తుడు తన యొక్క బృందంతో పాటు సువార్త ప్రకటన చేయడానికి వెళ్తున్నప్పుడు కొందరు వారిని రాళ్లతో కొట్టి ఇంకా చచ్చిపోయారా అని వదిలేసి వెళ్ళినప్పుడు వారు కొనూపిరితో దేవుని కృపను బట్టి తిరిగి లేపబడిన తర్వాత వారు ఇంకా అమ్మో ఇదేదో భయంకరంగా ఉందిరా నాయన, మన పనులేవో మనం చూసుకుందామని వెళ్ళలేదంట. ఈ సువార్త ప్రకటన బహు విస్తారముగా చేశారట. ఈ సువార్త ప్రకటన
వారానికి ఒకసారి కాకుండా ప్రతిదినము వారు చేస్తూ వెళ్ళారట. రోజువారి కంటే ముందు వారు దెబ్బలు తినక ముందు చేసిన దానికంటే ఇప్పుడు సమయాన్ని ఎక్కువగా కేటాయించి, ప్రయాస ఎక్కువగా కేటాయించి, ఇంకా నశించిపోతున్న ఆత్మలు అనేకమైన ఉన్నాయి కనుక వాటి కొరకు మనం ప్రయాస పడాలని, వారు చచ్చిపోవలసిన మనల్ని దేవుడు బ్రతికించాడు కనుక ఇంకా బహు విస్తారముగా ఈ యొక్క సువార్తను ప్రకటించాలని వారు బయలుదేరి వెళ్ళాలంట. లేఖనాల్లో మనము ఆ విషయాలను కూడా మనం చూడగలుగుతాం. కానీ ఇవాళ ఒక ఆత్మను రక్షించాలి అనంటే దేవుని కృప మనకి ఎంతో అవసరము. దానిని మనము ఎలా పొందుకోగలుగుతాం అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే దేవుని యొక్క కృప ఆ ప్రయాస అంతటిలో పొందుకోగలిగారో మనము కూడా మన శరీరాన్ని నలగొడితేనే కానీ మనం ఏం పొందుకోలేము చెప్పండి? దేవుని యొక్క కృపను పొందుకోలేము. దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా మన ప్రతి ఒక్క అవసరతల్లో కూడా దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉండాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కృపాసనమునొద్దకు అంటే 2 పదాల యొక్క కలయిక అది. కృప సింహాసనము, కృప సింహాసనము. సింహాసనము మీద తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. కృపను అందించేది యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన లోకములోనికి వచ్చి దేవుని యొక్క కృప ఎలా ఉంటుందో కనపరిచాడు కనుక సింహాసనం పైన ఉన్న దేవుడు కృపను అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభువారు ఇవాళ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వైపు తిరిగి చూచేటట్లు మనకి మన ప్రతి ఒక్క అవసరతలో, అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటిదంటే మన సమయోచితమైన సహాయము కొరకు మనకి ఏం కావాలంట? కృప కావాలి. కృప కావాలి అని అంటే కృపను మనము తెచ్చుకోవాలి. కృపను తెచ్చుకోవాలి అని అంటే కృప ఇచ్చే ఆ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవాది దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే మనకి ఏం కావాలంటున్నాడు ఇక్కడ? ధైర్యము మనకు కావాలి. మన జీవితాలలో మనం చేసే ప్రతి విధమైనటువంటి తప్పులను బట్టి, దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని జీవించే విధానాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనలో ఏం లేదు? ధైర్యము లేదు. ఆ ధైర్యాన్ని పొందుకొని మనం ఆయన దగ్గరకు వెళ్తే ఆయన మనకి ఏం కలుగు చేస్తాడంట? మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు. సమయోచితమైన సహాయము కొరకు అంటే టైమ్లీ హెల్ప్ అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దేవుని విశ్వాసులమైన మనకి కూడా కొన్నిసార్లు దేవుని యొక్క సహాయం కావాల్సి వస్తూ ఉంటాం. కొన్నిసార్లు డైలీ మనం చేసే ఒక ప్రార్థనలో మనం గమనించగలిగినట్లయితే మనం బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. గంట సేపు ప్రార్థన చేస్తామా? ఏమని ప్రార్థన చేస్తాం? మేము మమ్మీ ప్రసన్న ఎక్కడైనా ప్రేయర్కి వెళ్ళామనుకోండి, ప్రార్థన చేస్తాను. నేను ఏమని ప్రార్థన చేస్తానంటే మేము వారి గృహానికి వెళ్ళేంతవరకు మమ్మల్ని క్షేమంగా తీసుకొని వెళ్ళు, వారి గృహంలో కోడికని మహిమాంతమై జరిపించు, తిరిగి వచ్చి పర్యంతం నీ కృపచాటున భద్రపరచుకో. ఈ ప్రార్థన దేవుడు విన్నాడు అంటాడా? వినలేదంటాడా? టైమ్లీ హెల్ప్. ఇదే ప్రార్థన మనము రోజు చేసుకుంటే సరిపోతుందా? రోజు చేసుకుంటే సరిపోతుందా? కాదు. ఈ టైమ్లీ హెల్ప్ లేకుంటే టైమ్లీ ప్రేయర్ మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఇంకేదైనా కావాలనుకున్నప్పుడు కావచ్చు, ఒక చిన్న ప్రార్థన, వెంటనే దేవునికి సహాయం కావాలన్నప్పుడు చిన్న ప్రార్థన మనం చేసుకొని వెళ్తాం. మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయము కావాల్సినప్పుడు ఆ సహాయము పొందుకోవాలి అని అంటే ఇక్కడ మనకి ఏం కావాలంట? కృప కావాలి. కృప ఎక్కడి నుంచి మనం పొందుకోగలుగుతామనంటే కృప నిచ్చే దేవుని దగ్గరికి వెళ్తేనే అది పొందుకోగలుగుతాం. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనలో ఏముండాలి? ధైర్యం ఉండాలి. సో ఇవాళ ధైర్యము కలిగిన వారమై మనము జీవించినట్లు దేవుని యొక్క కృప మన సమయోచితమైనటువంటి సహాయం కొరకు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తన కృప విస్తారముగా మనకి దయచేసి
మనకు సహాయం చేయనట్లు కృపను మనం అనుదినము కోరేవారిగా ఉండాలి. నేడు దినాన వాక్యం విన్న మన అందరము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మనము స్టార్టింగ్ లో చదువుకున్న వచనం అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును 3 పాతో ఉన్న పదాలను మనం ఇక్కడ చూస్తున్నాం. పరుగు, పరిచర్య, ప్రాణము. మనం అనుదినము ఆయన కృపను పొందుకోవడానికి మనము ప్రయాసపడేవారిగా ఉండాలి, పరుగు పెట్టేవారిగా ఉండాలి. పరిచర్య నిమిత్తమై మనం దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే వారిగా ఉండాలి. అంతేకాదు మన ప్రాణమును కూడా మనము లెక్క చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ నాకు ఎందుకు లేదు, నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను, అందరూ బాగున్నారు కదా, నేను ఒక్కనే ఎందుకు ఇంత హింసింపబడాలని అనుకుని ఉంటే నేడు ఏం దొరికేది కాదు మన జీవితాలలో. ఆయన కృప మనకి దొరికేది కాదు, ఆయన రక్షణ. కానీ ఈరోజు వాక్యం కృప గురించి తెలియజేసుకుంటున్నాం కనుక ఆయన కృప మనకి దొరికేది కాదు. ఆయన కృప మనకి దొరకడానికి గల కారణం ఏంటిది అంటే ఆయన చేసిన గొప్పదైనటువంటి త్యాగము, బలియాగం. ఆయన ప్రాణమును కూడా లెక్క చేయలేదు. పౌలు భక్తుడు కూడా ఆయనను చూశాడు కనుకనే ఆయన కూడా ఏమంటున్నాడు అంటే నా ప్రాణము సైతము నేను లెక్క చేయను. ఇవాళ మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి చాలా తిండ్లు తింటా ఉంటాం, చాలా విధాలుగా దానిని కాపాడుకోవడానికి ఏమాత్రం నొప్పి కలగని పరిస్థితులను మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ క్రైస్తవ బిడ్డలమైన మనము ఈ లోకములో కష్టపడితే పరలోక రాజ్యంలో మనం ఏమవుతామో సుఖపడగలుగుతాం. ఇక్కడ సుఖపడాలనుకుంటే పరలోక రాజ్యాన్ని చూడడం. అందుకే ధనవంతుడు లాజరు స్టోరీలో మనం వింటా ఉంటాం కదా. ధనవంతుడు ఈ లోకమంతటిలో ఏం చేశాడు? తినుము త్రాగుము సుఖించు. డైలీ తన యొక్క పని ఏంటిదనంటే ఇదే పని. లాజరు ఏం చేస్తా ఉన్నాడు? చాలా దీనుడుగా ఉంటా ఉన్న వేళ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, అక్కడ సుఖాన్ని అనుభవిస్తా ఉన్నాడు. ఇక్కడ నిత్య నరకములో మరి మండిపోతున్న ఈ ధనవంతుడు ఏమంటున్నాడు? నాకు ఒక చుక్క బొట్టు నీరైనా ఇవ్వు అని అంటా ఉన్నాడు. నేడు ఈ దినాన మనము ఆయన కృపను పొందుకుంటూ ఈ లోకంలో ఆయన కొరకు మనము ప్రయాసపడగలిగినట్లయితే, కష్టపడగలిగినట్లయితే ఆ పరలోక రాజ్యంలో మనము సుఖపడగలుగుతాం. కనుక అటువంటి గొప్ప ధన్యత నేడు వాక్యమైన మనందరికీ దేవుడు నిశ్చయముగా అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రపరచును గాక. చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. అనుదినము మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఆ యొక్క ప్రార్థన అవసరం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మన మధ్యలో ఉన్న సిస్టర్ శాంతి ప్రియ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. చెప్పబడిన అంశాలు కూడా జ్ఞాపకం చేసుకొని వాటి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తారు. మొట్టమొదటిగా గర్భిణీ స్త్రీలు మన చర్చిలో మరి రాణి ప్రశాంత్ రాణి గారు, ప్రమోద్ అనురాధ గారు, రవి రుద్రమ్మ గారు, రేష్మ వీరున్నారు. వీరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డ ఆరోన్ పాల్ గురించి జ్ఞాపకం చేసుకోండి. 2 ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఇంకా 3 ఎగ్జామ్స్లో కూడా దేవుడు తన మహాకృపను తోడుగా ఉంచినట్లు బిడ్డ గురించి ప్రార్థన చేయండి. అలాగే వెనస్డే నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, థర్స్డే నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభించబడుతున్నాయి. మన సంఘంలో మరి కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. అలాగే అనిల్ దివ్య గారి యొక్క కుమారుడు జెన్నీ మరి బిడ్డ చికెన్ పాక్స్ బాధపడతా ఉన్నాడు. ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. ఇంకేమైనా ప్రసాద్ వాళ్ళ తల్లి గారు సంతోష గారి కూడా ఆథరైటిస్ వచ్చి వారు కూడా కాళ్ళు వాపులతో బాధపడుతూ ఉన్నారు. వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న శాంతి ప్రియ గారిని కోరుకుంటాము.
స్తోత్రములు చెల్లించుకొచ్చున్నానయ్యా. ఇదిగోనైనా తండ్రి ప్రభా ఈ సంవత్సరంలో ప్రభా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా మేమందరం కూడుకుని స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభా మాకందరికి ఇచ్చిన కృపా క్షేమాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇదిగోనైనా 4 దినాలు ప్రభా మేము పూర్తి చేసుకుని ప్రభా 3వ రోజున ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఈ దినమందు ప్రభా పాటల ద్వారా ప్రభా స్థితించుకున్నామా తండ్రి ప్రభా మీకే వందనాలు తండ్రి. అలాగే తండ్రి దైవ సేవకుల ద్వారా ప్రభా గొప్ప వాక్యాన్ని వివరిస్తారయ్యా అందరిని బట్టి వందనాలు ప్రభా. ఇదిగోనైనా నీ సన్నిధిలో ప్రభా కొద్ది ముందుగానే కూడి ఉన్నామయ్యా తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభా నీ సన్నిధికి రానయ్యున్నారయ్యా ప్రభా. వారి చేతనైతే రాలేదు మీరు ఎదిగిన దేవుడు ప్రభా. యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా నీ సన్నిధికి తీసుకురామని అడుగుచున్నానయ్యా. ఇదిగోనైనా ప్రభా యేసయ్యా ఈ నూతన సంవత్సరంలో ప్రభా మాకు ఇచ్చిన గొప్ప అవకాశం తండ్రి ప్రభా. గడిచిన దినాలు అనేక దినాలు శ్రమ దినాలు మేము పాల్గొంటున్నామయ్యా. కానీ ప్రభా మరొక శ్రమ దినాలు మేము పాల్గొనడానికి మాకు అందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నానయ్యా. ఇక నుంచి అయినా ప్రభా యేసయ్యా మా జీవితాలను మార్చుకుని ప్రభా యేసయ్యా మేము ప్రభుకి అనుగుణంగా ప్రభా మేము జీవించేలాగా మా అందరికీ అనుగ్రహించుకొని అడుగుచున్నానయ్యా. మంచి మార్గంలో నడిచే కృపలు మా అందరికీ అనుగ్రహించుకొని అడుగుచున్నానయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ప్రార్థన అంశాలు ప్రభా యేసయ్యా ఇదిగోనైనా 10th క్లాస్ రానికి వచ్చిన ఆధారపాల గురించి ప్రార్థించుచున్నానయ్యా. బిడ్డ తండ్రి నీ సన్నిధిలో ప్రభా యేసయ్యా చిన్నప్పటి నుంచి నీ సన్నిధిలో ప్రభా పెరిగిన బిడ్డ తండ్రి యేసయ్యా ఇదిగోనైనా ఆ బిడ్డ ప్రభా యేసయ్యా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించుండగా మీ యొక్క జ్ఞానంతో బిడ్డలు మీకు ప్రభా మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. త్వరలోని ప్రభా మంచి రిజల్ట్తో ప్రభా నీ సాక్షులు కదా నీ సన్నిధిలో నిలబెట్టుకుని అడుగుచున్నానయ్యా. మీకే వందనాలయ్యా. సమస్త కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. మీకే వందనాలు. అలాగే సంతోషి గారు కూడా ప్రభా యేసయ్యా చిన్న హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పి ఉన్నారయ్యా. ఆవిడ కూడా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. వారి కుటుంబానికి కూడా ప్రభా మీరే ఆదరణగా తోడుగా నీరుగా ఉండమని అడుగుచున్నానయ్యా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. అలాగే తండ్రి ప్రభా గురించి జరగబోయి ఇంటర్ ఎగ్జామ్స్ రాయించున్న అనేక మంది బిడ్డలు ప్రభా మా సంఘంలోని ప్రభా అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా. వారందరూ కూడా ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. మీ యొక్క జ్ఞానంతో ఆ బిడ్డలను నింపి ప్రభా సంపూర్ణంగా ప్రభా వారిని మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. మీకే వందనాలు ప్రభా. అలాగే తండ్రి స్త్రీ గారు కూడా ఉన్నారని ప్రభా తెలియచేస్తున్నారయ్యా. తండ్రి ప్రభా వారి గురించి కూడా ప్రార్థించుచున్నానయ్యా. తండ్రి మీకే వందనాలు ప్రభా. అలాగే రుద్రమ్మ గారు ప్రభా, అలాగే రేష్మ గారు ప్రభా, అలాగే అనురాధ గారు ప్రభా, అలాగే ప్రశాంత్ వైపు చెప్పినారయ్యా. తండ్రి ప్రభా మీ నలుగురిని కూడా ప్రభా యేసయ్యా మీ కృపలో భద్రపరిచి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సుఖమైన ప్రసవం ప్రభా బిడ్డలకు దయచేయమని అడుగుచున్నానయ్యా. మీకే వందనాలు. ఇంకా ఏమైనా విషయాలు మర్చిపోయినట్లయితే ప్రభా నన్ను క్షమించమని అడుగుచున్నానయ్యా. మీకే వందనాలు. అలాగే తండ్రి ప్రభా నిరీక్ష గారు కూడా ప్రవేశం కూడా ప్రభా ఘనంగా జరగడానికి సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. మీకే వందనాలు ప్రభా. అలాగే తండ్రి మాకు ఇచ్చిన దైవ సేవకులను ప్రభా యేసయ్యా మీరే తోడుగా ఉండండి అయ్యా. మీ సేవలు మరింతగా వాడబడి కృపను ప్రభావ వారికి అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. మా హంస ప్రేమ సంఘాన్ని అంతటిని కూడా ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ప్రభా మీ కృపను భద్రపరచమని అడుగుచున్నానయ్యా. మీకే వందనాలు. దాన్ని ఏవైనా విషయాలు మర్చినట్లయితే ప్రభా నన్ను క్షమించండి ప్రభా యేసయ్యా. మీకే వందనాలు ప్రభా. రేపటి దినాన మరి కొంతమందితో ప్రభా నీ సన్నిధిలో మేమందరం కూడుకోవడానికి సహాయం దయచేయమని నా ప్రార్థన ఎటువంటి తప్పులున్నా మన్నించి క్షమించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోవడానికి యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి గమనించండి, బుధవారము శ్రీనివాస్ నిరీక్షణ గారిని దేవుడు ప్రేమించి ఇచ్చిన గృహాన్ని మరి ప్రభు నామంలో ప్రతిష్ఠ చేయాలని ఆలోచన కలిగి హౌస్ వార్మింగ్ సెరమనీ పెట్టుకొని ఉన్నారు. గ్రూప్లో కూడా ఇన్విటేషన్ తెలియజేసి ఉన్నాం కనుక కుటుంబాలతో రావాలని వారు ఆశపడతా ఉన్నారు. సో ఒకవేళ ఎవరైనా ఉద్యోగాలకు వెళ్తున్నప్పటికీ మరి లంచ్ టైంలో అన్నా వచ్చి మరి ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు దూర ప్రాంతానికి వెళ్తున్నట్లయితే కుటుంబంలో ఒక్కరైనా వారి ఆహ్వానాన్ని మన్నించి రావాల్సిందిగా మీకు ప్రభు పేరున తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మళ్ళీ తిరిగి రేపటి దినాన సాయంకాలం 7:30 గంటలకు కుడికలో మనం అందరం కలుసుకుందాం. కుడిక ఇద్దరితో ముగిసిందని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.